హాయ్ వియర్స్, వెల్కమ్ టు గ్రహ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను చికెన్ లెగ్స్ ఫ్రైని చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ లెగ్స్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ని కనుక ఫాలో అయితే మీరు ఎన్ని చికెన్ లెగ్స్ అయినా చేసేయచ్చండి. అండ్ ఇది ఎగ్జాక్ట్గా మనకి కేఎఫ్సీ చికెన్లో తిన్నట్టుగానే ఉందండి. సో అంత బాగా నచ్చేసింది. సో మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా చూసేయండి. సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది. లోపల కూడా మంచిగా ఉడికి. ముందుగా నేను 4 చికెన్ లెగ్స్ని తీసుకున్నానండి. లెగ్స్ అనేవి కొద్దిగా లావుగా అండ్ పెద్దగా ఉండేవి తీసుకుంటేనే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. సో లోపల కట్ చేసుకుంటున్నానండి. లైట్గా ఘాట్లు అనేది పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది వెళ్ళి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను రుచికి సరిపడా అంటే కారం అనేది నేను 2 స్పూన్లు తీసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నానండి, కొద్దిగా చికెన్ మసాలా. సో కొద్దిగా కారం ఎక్కువ కనుక తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మనం కారం డైరెక్ట్గా దాంట్లో కలపకుండా ఒకసారి మంచిగా మనం దాంట్లో మ్యారినేట్ చేసుకోవడానికి ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇలాగా మీకు ఇన్స్టెంట్గా కనుక రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొద్దిగా దీంట్లో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి వాటర్ ఇలా కాకుండా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చూడండి, ఇలాగా మనకి రెడీ అయిపోతుంది. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఫ్రై కాబట్టి నేను దీంట్లో స్కిప్ చేస్తున్నాను. సో ఇలాగా మనకి రెడీ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ముందుగా ఘాట్లు పెట్టుకున్న చికెన్ లెగ్స్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేద్దాము. సో ఈ ఘాట్ల లోపలికి కొద్దిగా ఈ కారాన్ని లోపలికి ఇన్సర్ట్ చేయండి. చేయడం వల్ల మనకి ఉడికిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం నేను తీసుకున్న 4 చికెన్ లెగ్స్ అంతా కూడా ఇలాగా ఘాట్లు పెట్టుకున్న వాటన్నిటికీ కూడా ఈ ఉప్పు కారం గరం మసాలా సాల్ట్ అంతా వేసింది మొత్తం అనేది స్ప్రెడ్ అనేది చేసేయాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కొద్దిగా మసాజ్ అనేది చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది లోపలి దాకా చొచ్చుకొని వెళ్ళి మనం ఫ్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా నేను మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా కనుక ట్రై చేస్తే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అండ్ ఎలా కుదిరిందో కూడా నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి, మనం తీసుకున్న పేస్ట్ అంతా కూడా ఈ 4 చికెన్ లెగ్స్కి బాగా స్ప్రెడ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక నీట్ ప్లేట్లోకి చక్కగా మనం తీసేసుకుందామండి. సో చూడండి, చక్కగా మనకి మొత్తం కూడా ఈ ఉప్పు కారం ఆ చికెన్ లెగ్స్కి మొత్తం పట్టేసింది కదా. దీన్ని మనం మ్యారినేషన్ అనేది చేసుకోవడానికి ఒక 30 to 40 మినిట్స్ పెట్టుకోవాలి. మ్యారినేషన్ కోసం మనం 1 hour 2 hours పెట్టుకోవడం వల్ల చికెన్ లెగ్స్ అనేది ఫ్రై చేసిన తర్వాత చాలా ఉప్పుగా ఉంటుందండి, సాల్టీగా ఉంటుంది. కాబట్టి 30 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని కడాయి వేడయ్యాక దీంట్లో నేను కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ని మనం మంచిగా స్ప్రెడ్ అనేది చేసుకోవడం వల్ల మనం తీసుకున్న 4 చికెన్ లెగ్స్కి ఈ ఆయిల్ అనేది చక్కగా సరిపోతుంది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ అంతా కూడా జ్యూసీగా అవుతుందండి ఆఫ్టర్ ½ an hour. సో ఇలాగా మనము ఫ్రై అనేది చేసుకోవాలండి. సో ఇలా మూత పెట్టడం వల్ల మనకి తొందరగా లోపల ఉండేదంతా కూడా ఉడికి కలర్ కూడా మనకి కింద చక్కగా ఫ్రై అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ అనేది మారాలి. అప్పుడు ఇంకో సైడ్ కూడా మనం టర్న్ అనేది చేసుకుంటే చక్కగా లోపల చికెన్లో ఉండేదంతా కూడా మనం ఉప్పు కారం అంతా కలిపాం కాబట్టి ఎంత బాగా ఫ్రై అవుతుందో. మీరు కేఎఫ్సీ చికెన్ అలాంటి వాటికంటే సింపుల్గా మన చేతులతోనే ఎంతో ఈజీగా సింపుల్ వేలో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ లెగ్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ కేఎఫ్సీ చికెన్ లాగా కూడా అనిపిస్తుంది. చూడండి, నేను చెప్పినట్టుగా మీరు ఫ్రై చేసుకుంటే చక్కగా కేఎఫ్సీ చికెన్ లెగ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగా కలర్ అనేది మారి మీకు గ్రేవీ కావాలి అంటే కనుక కింద మనకి ఆయిల్ లాగా ఉంది కదా. సో ఆ గ్రేవీని మీరు రైస్లో కూడా కలుపుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లోపల కూడా మంచిగా ఉడికిపోయి పైన క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా ఉండే ఈ కేఎఫ్సీ చికెన్ని మీరు ట్రై చేయండి. చూడండి, మనకి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసే ముందు ఇలాగ బుడగలాగా వస్తే ఆల్మోస్ట్ మనకి చికెన్ లెగ్స్ అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని నేను ఒక ఫ్రెష్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నానండి. సో లోపల కూడా ఎంత బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉండే ఈ కేఎఫ్సీ చికెన్ లెగ్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నేను దీన్ని ఇంకా కొంచెం స్పెషల్
స్పెషల్గా రెడీ చేయడానికి పైన కొద్దిగా కొత్తిమీరని బాగా స్ప్రింకిల్ అనేది చేస్తున్నాను. మీరు కొత్తిమీర ఆర్ కరివేపాకు కూడా ఫ్రై అనేది చేసుకోవచ్చు. బట్ కేఎఫ్సీ చికెన్ అనేది నాకు డైరెక్ట్గా తినాలి అలానే అనిపించింది కాబట్టి సో ఎటువంటివి యాడ్ చేయకుండా జస్ట్ ఆనియన్ అండ్ కొరియాండర్తో ఇలాగ స్ప్రింకిల్ అనేది చేసుకొని చక్కగా నేను ప్లెయిన్గానే తినేసానండి. మీరు రైస్తో పాటు కూడా ఇలాగా రెసిపీని ట్రై చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తుంది. సో తప్పకుండా ఈ కేఎఫ్సీ చికెన్ని మీరు కూడా ట్రై చేయండి. నేను దీన్ని ఒకసారి బయట అనేది తీసి అండ్ దీని లోపల ఉండేది కూడా చూపిస్తాను. చూడండి, ముక్క కూడా ఎంత మెత్తగా ఉడికింది కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల. సో మీరు కూడా తప్పకుండా ఇలా కనుక మీ ప్రాసెస్ నచ్చితే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.